మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఎందుకు వచ్చారండి? ఎలబెన్ దగ్గర నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సమాజం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ ఆశయాల కోసమైతే మన స్వతంత్రం వచ్చిందో, లేక ఏ ఆశయ సిద్ధికైతే మనం ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో, ఒక మంచి సమాజం, ఈక్వాలిటీ ఉన్న సమాజం, ఆర్థిక సామాజిక సమానత్వం ఉన్నటువంటి సమాజం, అందరూ అభివృద్ధి చెందినటువంటి సమాజం ఇంకా బహుదూరంలో ఉందన్నాడు. రాజ్యాంగ లక్ష్యాల నుంచి రోజు రోజుకు అధికారం ఉన్న వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు తప్పించి రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం పాలకులకు కనబడతలేదు. అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడం, అందరికీ ఒక మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం, అవినీతిని తగ్గించడం, అసలు అవినీతిని రూపుమాపడం, కులమత వివక్షత లేనటువంటి సమాజాన్ని నిర్మించడం, ఇది మన రాజ్యాంగం చెప్తున్న లక్ష్యాలు. అది కదా స్వతంత్ర సమరయోధులు కోరుకునేటువంటి ఒక ఆశయాలు. భగత్ సింగ్ ఆశయమైన, చంద్రశేఖర్ ఆజాద్ ఆశయమైన, మహాత్మా గాంధీ ఆశయమైన, అందరూ అలాంటి ఆశయాల కోసం కదా. ఎందుకు వచ్చింది స్వతంత్రం? ఎవరికి రావాలి స్వతంత్రం? ఎవరు ప్రజాప్రతినిధులు కావాలా? ఎలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావాలా? ఒక నిజాయితీ ఉన్నవాళ్ళు, సమాజాన్ని మార్చాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, ఒక మంచి సమాజం రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకునేవాళ్ళు, అందరికీ ఉచిత విద్య, పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చదువుకునే అవకాశాలు కల్పించేవాళ్ళు, అలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలా? డబ్బులు పెట్టడము, పెట్టుబడి పెట్టడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, 5 కోట్లు పెట్టడము, ఎమ్మెల్యే కావడము, 10 కోట్లు పెట్టడము, ఎంపీ కావడము, 10 కోట్లకు 1000 కోట్లు సంపాదించడము, 5 కోట్లకు 500 కోట్లు సంపాదించడం, ఇది ఎందుకు ఆ రాజకీయాలకు వచ్చింది? కానీ మీరు అనుకునే ఆశ రాజకీయాలకు వచ్చిన తర్వాత నెరవేరింది. అది నెరవేరలేదు. ఆ నెరవేరేటటువంటి దిశగా ప్రజల్ని చైతన్యపరచ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. సార్, ఓటుకు తమ జీవితానికి ఒక సంబంధం ఉంది అనే విషయం చాలామందికి తెలియడం లేదు. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, నూనె వాడుతున్నారు, ఆ నూనెలో కల్తీ వల్ల యూ మే బీ ఏ రిచ్ పర్సన్, మేబీ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. మీరు రిచ్ పర్సన్ అయినా, కంఫర్టబుల్ పొజిషన్ అయినా కూడా మీ పిల్లలకు, మన పిల్లలకు సొసైటీలో రక్షణ లేని సమాజంలో మనం ఉన్నాం. ఇవాళ ఏమి తింటే ఎందులో కల్తీ ఉందో తెలియని పరిస్థితి లోపల ఉన్నాం. మొత్తం వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాం. భూమి యొక్క సారం మొత్తం పూయిపోయి పెస్టిసైడ్స్, రకరకాలైనటువంటి ఒక రసాయనాల భోజనాలు చేయాల్సినటువంటి పరిస్థితి లోపల మనం వస్తున్నాం. సో దిస్ సొసైటీ ఈజ్ ఇన్ సచ్ ఎ పొజిషన్ ఏతుందో, ఈ సొసైటీని మార్చినంత వరకు సేఫ్టీ లేదు. ఆడపిల్లకు సేఫ్టీ లేదు. బయటకు వెళ్తే ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ దొరుకుతలేదు, ఒక రియల్ ఎడ్యుకేషన్ దొరుకుతలేదు. సమాజంలో ఉన్నటువంటి ఏంటంటే, ఇప్పుడు ఒక చెయ్యి ఇంత లావ్ అయిపోయి ఒక చెయ్యి ఇట్లా సన్నగా ఉంటే అది సమాజం. ఒక కాలు ఇంత లావ్ అయిపోయి ఒక కాలు సన్నగా ఉంటే బాడీ ఎట్లా ఉంటుంది? ఒకటి దగ్గర రోజుకు 1700 కోట్ల ఆదాయం, ఒక వ్యక్తికి రోజుకు 700 రూపాయలు లభ్యం కావడం లేదనంటే మరి ఆర్థిక అసమానతలు ఎట్లా పెరిగిపోతున్నాయి సమాజంలో? కానీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని చెప్తున్నారు కదా. ఎవరికి పెరిగింది తలసరి ఆదాయం? తలసరి ఆదాయం అంటే ఏంటిది? రామేశ్వరరావు ఇన్కమ్ కూడా పట్టుకోవాలా, లేకపోతే అమ్మిగా కృష్ణారెడ్డి కూడా ఇన్కమ్ పట్టుకోవాలా, నీ ఇన్కమ్ పట్టుకోవాలి, నా ఇన్కమ్ పట్టుకోవాలి, కూలీవాడి ఇన్కమ్, అందరినీ కలిసి తలసరి ఆదాయం లెక్కేయాలా? వేసుకోండి, అప్పుడు పెరుగుతుంది. కానీ రాజకీయం అనగానే డబ్బులతో కూడుకున్న వ్యవహారం, అది మీరు అన్నట్లుగా వ్యాపారం అది. కానీ మీలాంటి ముక్కుసూటితనం, నిజాయితీగా, నీతిగా, పేదవాడ పక్షాన ఉండే వాళ్ళకి ఆ రంగం సూట్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదు, దిగిన తర్వాత తెలిసింది అందరిలో? రాజకీయాలు మాకు సూట్ కావాలని కాదు కదా మేము రాజకీయాలకు వచ్చింది. కానీ పేద ప్రజల కోసం మీరు వచ్చారు. రాజకీయాలు సూట్ కావాలనో, లేక రాజకీయాలకు రావడం వల్ల మేమేదో లబ్ధి పొందాలనో, రాజకీయాలకు రావడం లబ్ధి కోసం వచ్చారు, ఏదో పదవి పొందాలనో, లేదా దాన్ని ఏదో బిజినెస్ చేసుకోవాలని కాదు కదా రాజకీయాలకు వచ్చింది. ఒక క్లారిటీ మాకుంది. ఏం క్లారిటీ ఉంది? ఈ ప్రజెంట్ సొసైటీ బాగలేదు, అవినీతి చాలా ఎక్కువైపోయింది, ఒక నీతివంతమైనటువంటి సమాజం రావాలా,
ఒక ధర్మబద్ధమైన మంచి సమాజం రావాలా అని మనం కోరుకుంటున్నాం. ఎలా వస్తుందో ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నాం ప్రతిదానికి కూడా. దానికోసం మనం కృషి చేస్తాం. అది 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 రాజకీయం. అంటే ఈ మార్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? మార్పు ఇప్పుడు ప్రజలు ఒక యువకుడు ఇవాళ MBA ఎదుర్కొన్న యువకుడు కూడా నా అన్ఎంప్లాయ్మెంట్కి కారణము ఈ ప్రభుత్వాలు అనుకోవడం లేదు. అవును, ఆయనకి ఏదో పథకం ఇస్తే చాలు అనుకుంటున్నాడు. అది ఇప్పుడు ఏంటంటే ఒక కాంట్రాక్ట్ లేబర్ కానీ ఒక మున్సిపాలిటీలో పనిచేసే చెత్త తీసేటువంటి కార్మికులు కానీ మా జీవితం ఇంత దుర్భరంగా ఉండడానికి మా ఓటుకు సంబంధం ఉందనే విషయం ఆయన తెలుసుకోవడం లేదు. ఎలాంటి ప్రభుత్వం రావాలా, ఎలాంటి వాళ్ళని మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలా, ఏ ఆశయాలు ఉన్న వాళ్ళని మేము మా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలా, ఎవరి చేత ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విషయం భారతదేశంలో ఉండేటువంటి ఒక పేద ప్రజలు గమనించిన రోజు, తెలుసుకున్న రోజు, రైతుల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, కూలీల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, అందులో సఫరింగ్ పీపుల్ యొక్క ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, లేక అనిశ్చయత గురవుతున్నటువంటి వాళ్ళ ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి రోజు సమాజం మారుతుంది. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే అలాంటి వాళ్ళు వస్తారు, రారని కాదు. ప్రతి దానిలో ప్రతి సమయంలో ఏదైతుందో ఎవరో కొంతమంది ఆ రోజు భగత్ సింగ్ వచ్చాడు, చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాడు, అల్లూరి సీతారామరాజు వచ్చాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చాడు. తర్వాత కాలంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది నిజాయితీపరులు వచ్చారు, కొంతమంది ప్రాణాలు కూడా అర్పించారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, కొంత మోసగాళ్ళు కూడా ఉంటారు, లీడర్షిప్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఉద్యమాన్ని తమ స్వార్థాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యమం పేరుతో బేరాలు పెట్టి పోస్టులు సంపాదించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అందులో చూజ్ చేసుకోవాలి. కరెక్టే సార్. ఓటు అనగానే డబ్బులతో కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. 1000 రూపాయలకు, 5000కు, 2000కు. ఆ డబ్బులు మా డబ్బులే మాకు ఇస్తున్నాడనే భావనలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఒకటేంటంటే ఓటుకు జీవితానికి సంబంధం ఉంది. కానీ మీరు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓటు వేస్తాం అంటారు. నా ఓటు నా భవిష్యత్తును నిర్ణయం చేస్తుందనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. రెండవది, డబ్బులు ఒకటి ఇస్తున్నాడు అని అంటే ఆ డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకు అన్నీ అనవసరం, మా డబ్బులు మాకు ఇస్తున్నాడు అంతే. మా డబ్బులు ఆ డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనని దోచుకునే డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అది కాదండి, ప్రజలు కూడా ఇప్పుడు అవినీతిని యాక్సెప్ట్ చేస్తున్నారండి. అదొక ఇన్బిల్ట్ అయిపోయిందని. ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు నేను విషయం ఏంటంటే, ఇప్పుడు నా జేబులో ఓ పర్సు ఉంది, పర్సులో 10,000 ఉన్నాయి. మీరు నా పర్సు కొట్టేసి మళ్ళీ వచ్చేసి సార్ మీకు ఈ పూట భోజనానికి లేవా 100 రూపాయలు ఇస్తున్నా అని చెప్తున్నారు నాకు. అవును, ఉంటే నేను ఇంత సంతోషపడుతున్నా అంటే మహానుభావుడు చూసావా నాకు 100 రూపాయలు ఇస్తున్నా. కానీ నా పర్సు కొట్టడం విషయం అని తెలియట్లేదు కదా. తెలుసుకున్న రోజు వస్తుంది, సమాజం మారుతుంది. వీళ్ళ కష్టం ఏమైపోతుంది. ఇంత కష్టపడుతున్నారు రైతులు కానీ, కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వీళ్ళ కష్టం ఏమవుతుంది, ఎటుపోతున్నది వీళ్ళ కష్టం అనే విషయం తెలుసుకున్న రోజు ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది సమాజంలో, దోపిడీ ఎలా జరుగుతుంది, అవినీతి ఎలా ఉంది, ఈ అవినీతికి ఈ పరిపాలకులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకుంటారు. అయితే ఏంటంటే సిస్టమ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి టీవీలు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ, ఎవ్రీథింగ్ ఏదైతుందో సెలబుల్ కమాడిటీ అయిపోయింది వాళ్ళ మార్కెట్లో. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏ సెలబుల్ కమాడిటీ. కాబట్టి మనం అనుకున్నటువంటి ఒక ప్రజా చైతన్యం రావడానికి కొంత సమయం పడుతుంది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ వాతావరణంలో టోటల్గా వాళ్ళు అనుకున్నట్లుగా మీడియా కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం అనే పరిస్థితి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు అనుకున్నట్లు సామాన్యుడు సమాజంకి తన ఓటు ఎంత ప్రభావం చూపిస్తుందని తెలుసుకున్న రోజు వస్తుందంటారా? ఒక్కరోజు మోసపోతారు, 2వ రోజు మోసపోతారు, 3వ రోజు పోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇవాళ బీటెక్ పాస్ అయ్యాడు, ఎంటెక్ పాస్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాడు, ఇది మీడియాలు చెప్పిన నిరుద్యోగం అందుకుందా అని చెప్పేసి ఏదో వాళ్ళ మీడియా ప్రభావంలో ఉంటాడు. ఇంకో రోజు ఇంకేదో ఎకనామిక్ థియరీస్ చెప్పిన ప్రభావంలో ఉంటాడు. 3వ రోజు నోటిఫికేషన్ ఇస్తాడు, అది క్యాన్సిల్ అయిపోతుంది. 4వ సంవత్సరం చూస్తాడు. 5-6 సంవత్సరాల తర్వాత ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓన్ ఎక్స్పీరియన్స్లో వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ దిస్ అనేది వాడు తెలుసుకుంటాడు.
కానీ ప్రజల్లో జ్ఞాపక శక్తి లేకపోవడం తర్వాత మీరు అన్నట్టు అలాంటిది ఏం లేదు, అలాంటిది కూడా ఏంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనిషి 1975 ఎమర్జెన్సీ పెట్టారండి. ఎమర్జెన్సీని మేము ఎక్స్పీరియన్స్ చేశాము, భారత ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. మీరు అనుకున్నారు భారత ప్రజలకు చదువు రాదు, తెలివి లేదు, ఓట్లు అమ్ముకుంటారు, డబ్బులకు అమ్ముకుంటారు. ఏం చేశారు 77లో? చూపించారు కదా పవర్. ఇందిరాగాంధీని ఓడగొట్టారు. ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది. సంజయ్ గాంధీ ఓడిపోయాడు. సెంట్రల్ మినిస్టర్స్ అందరూ ఓడిపోయారు. అయిపోయిందా? ప్రజలు అట్లేమనుకోవద్దు మనం. ఇక్కడ 78లో 81లో 79, 80, 81, 82లో ఇలాంటి ప్రభుత్వాలను చూసుకున్నాం దాని లోపల. మరి ఎన్టీ రామారావు గారు 82లో కొత్త పార్టీ పెట్టాడు, తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు పెట్టేటప్పుడు వ్యాక్యూమ్ ముందు కూడా పెట్టారండి. అరే వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అని చెప్తున్నా. వ్యాక్యూమ్ వస్తుంది, ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేసేటటువంటి లీడర్స్ కూడా వస్తారు. రైట్. వ్యాక్యూమ్ ఇన్విటబుల్గా వస్తుంది. వ్యాక్యూమ్ అనేది ఇన్విటబుల్గా వస్తుంది దానిలో. ఇప్పుడు నాగలబట్టి దున్నే దగ్గర ట్రాక్టర్ వచ్చింది. నాగలబట్టి దున్నేవాడు ఏం కావాలా? కార్మికుడు కావాలా? ఇక్కడికి సిటీకి రావాలా? సిటీలో కార్మికుడికి కావాలా? ఇక్కడ సిటీలో కూడా ఇండస్ట్రీస్ మూసపడ్డాయి అనుకోండి, ఆ కార్మికులు ఏం కావాలా? ఇప్పుడు డెవలప్మెంట్ అయినంత రోజు కొంత షేర్స్ అన్నీ అందరు పంచుకుంటూ ఉంటారు దాని లోపల. డెవలప్మెంట్ ఆగిపోయినప్పుడు, డెవలప్మెంట్లో సంక్షోభం వచ్చినప్పుడు, ఇక్కడ ఈ సమాజంలో ఒక్క నిమిషం ఏంటంటే ఏది జరిగినా లాభాల కోసం జరిగే సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టిన లాభాల కోసం, కార్పొరేట్ కాలేజీ పెట్టిన లాభాల కోసం, కార్పొరేట్ స్కూల్ పెట్టిన లాభాల కోసం, వ్యవసాయం చేసిన లాభాల కోసం, ఏది ప్రొడక్షన్ చేసిన లాభాల కోసం, సినిమా తీసిన లాభాల కోసం, ఏది చేసిన లాభాల కోసం. లాభాల కోసం చేసే సమాజం లోపల సమాజం నీడ్ వేరే ఉంటుంది, ప్రాఫిట్ వేరే ఉంటుంది. ప్రాఫిట్కు నీడ్కు మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవును, ప్రాఫిట్కు నీడ్కు మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ప్రాఫిట్కు నీడ్కు మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చాలామంది అన్ఎంప్లాయిడ్ అయ్యి ఎకనామిక్ క్రైసిస్ వస్తాయి. ఆ ఎకనామిక్ క్రైసిస్లో పీపుల్ రియలైజేషన్ వస్తారు. వాళ్ళకి రియలైజేషన్ వచ్చేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి నాయకులు వస్తారు. వీరు ఓన్గా మేనేజ్ కూడా చేయలేకపోతారు. అప్పుడు ఒక క్రైసిస్ పెద్ద ఎత్తున ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు వీళ్ళు మేనేజ్ కూడా చేయలేకపోతారు అన్నాడు. దాన్ని మేనేజ్ చేయడానికి ఇంకొక నాయకుడు పుడతాడు. పరిస్థితులు వస్తాయి, మారుతాయి. ఓకే. అంటే గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లు లేదా కార్ల్ మార్క్స్ చెప్పినట్లు ఇద్దరు చెప్పింది ఒకే విషయం. మార్పు ఎప్పుడు ఉంటారు. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. ప్రతిదీ మారుతూ ఉంటుంది. మీ శరీరం మారుతుంది, మీ మనసు మారుతుంది, మీ ఎంట్రికలు మారుతాయి, మీ కన్ను మారుతుంది, రోజులు మారుతుంది, పగలు మారుతుంది, రాత్రి మారుతుంది, రాజకీయాలు మారుతాయి, ఆర్థిక వ్యవస్థ మారుతుంది, మన పరిస్థితి మారుతుంది, రిలేషన్షిప్ మారుతాయి. మారందంటూ ఏది లేదు సమాజం లోపల. అట్లనే స్టాటిక్గా ఉండేదంటూ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ చేంజెస్. మన మనసే మారుతుంది. సార్, కాసేపు రాజకీయాలు పక్కన పెడితే దిశ ఎన్కౌంటర్ అండి, దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఏ ఎన్కౌంటర్ అయినా తప్పేనండి. ఎన్కౌంటర్ చేసేటటువంటి అధికారం లేదు, ఎవరికి లేదు. ఎన్కౌంటర్ కాదు, సెల్ఫ్ డిఫెన్స్లోనే కాల్పులు జరిపామంటుంటారు. సెల్ఫ్ డిఫెన్స్లో కాదని ఎంక్వైరీ కమిషన్ తేల్చింది కదా. గవర్నమెంట్ చేసినటువంటి ఎంక్వైరీ కమిషనే అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు అనేది చెప్పింది కదా. అదేదో హీరోయిజం కోసమో లేకుంటే తాత్కాలికంగా ప్రజల ఆవేశాలను దృష్టిలోపల పెట్టుకోను మనం చంపడం అనేటటువంటి చంపే అధికారాన్ని కనుక పోలీస్ అధికారులకు, మిలిటరీ అధికారులకు ఇస్తే అది సరి అయినటువంటి ఒక పద్ధతి కాదు. ఎందుకంటే ఒక పోలీస్ అధికారికి రేపు తెల్లారి ఒక వ్యక్తి నేరం చేశాడో చేయలేదో అని నిర్ణయం చేసి అధికారం ఎవరి చేతిలో పోతుందంటే అక్కడ ఉండే ఎస్ఐ చేతులకు, సిఐ చేతులకు, ఎస్పీ చేతులకు పోతున్నారు. ఎస్పీ నలుగురిని తీసుకొచ్చి ఎవడో వచ్చి ఈ నలుగురు కూడా నగదులట్లేదు సార్ ఏమనంటే వాటి మాటలు నమ్మేసి, ఆ ఇన్ఫార్మర్ నమ్మేసి ఆ నలుగురిని ఈయన కాల్ చేయొచ్చు. కానీ అందులో ఒక వ్యక్తి ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఏ నేరంతో సంబంధం లేకపోయి ఉండవచ్చు. అందులో పూర్తి విచారణ ఎన్కౌంటర్ చేసే ముందు పూర్తి విచారణ చేస్తారా? చేసే అవకాశం ఉంటుందా? లేదు.
అంటే ఆ నలుగురికి చనిపోయిన నలుగురికి మానవ హక్కులు ఉన్నాయి, చంపబడిన అమ్మాయికి మాత్రం ఒక హక్కులు లేవా అని కొంతమంది ప్రశ్నిస్తారు. మానవ హక్కులు వేరే, మానవ హక్కులు అందరికీ ఉన్నాయి. ఆమెను చంపేసినందుకు, ఆమెను రేపు చేసినందుకు వాళ్ళకి శిక్ష వేయొద్దని ఎవరు అంటలేరు. వాళ్ళకి శిక్ష వేయాల్సిందే, ప్రాపర్గా వెళ్ళాలి, శిక్ష వేయాల్సిందే, శిక్ష వేయాలి. ఉరిశిక్ష వేయచ్చు, ఉరిశిక్ష వేయండి, కోర్టులో సాక్ష్యం పెట్టి రుజువు చేసి ఉరిశిక్ష వేయండి. కానీ అదంతా పెద్ద టైం ప్రాసెస్ కాబట్టి ఇమీడియట్ టైం ప్రాసెస్ ఏం పట్టదు. టైం ప్రాసెస్ అనేది అంతా కూడా వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్పించి టైం ప్రాసెస్ అంటే ఏం లేదు. మేము కూడా ఒక రోజులో తీర్పులు చెప్పిన కేసులు ఉన్నాయి, ఒకే రోజులో తీర్పు చెప్పిన కేసులు కూడా ఉన్నాయి, ఒక 2 రోజుల్లో తీర్పు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చార్జ్ షీట్ వేసుకుంటే, అవునండి, పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే, కోర్టు తలుచుకుంటే ఇన్వెస్టిగేషన్కు ఎందుకు డిలే చేస్తున్నావు? సాక్షులు తీసుకురావడం ఎందుకు డిలే చేస్తున్నావు? సాక్షులు తీసుకొచ్చేది పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్వెస్టిగేషన్ చేసేది పోలీస్ డిపార్ట్మెంటు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రీహరికోట మర్డర్ కేసు లోపల వితిన్ 1 month ఛార్జ్ షీట్ వేశారు. నా జ్ఞాపకం ఉన్నంత వితిన్ 1.5 month ఛార్జ్ షీట్ వేశారు. నేరం జరిగిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత అన్నీ మొత్తం సాక్ష్యాధారాలను పెట్టి ఏ రోజు పోలీసులు వాయిదా అడగలేదే ఆ కేసులో. అంటే సంచేషన్ కేసు అయితేనే పోలీసు చాలా ఫాస్ట్గా యాక్ట్ అవుతుంటుంది అన్నది ఒక. అవును, కరెక్టే. కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ని కేసులు, ఏ కేసులో అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ మిషనరీ కానీ యాక్టివ్ కనుక ఉంటే, వాళ్ళు ఇంపార్షియల్గా కనుక ఉంటే ట్రయల్స్ జరుగుతాయి. కోర్టులో కేసులు తొందరగా కావడం లేదంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. దే హ్యావ్ టు అపాయింట్ ది జడ్జెస్. మేము కాదు జడ్జిలను అపాయింట్మెంట్ చేసేది, మేము కాదు కోర్టుల సంఖ్య నిర్ణయం చేసేది. ఎన్నో ప్రపోజల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, ఎన్నో ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కొత్త కోర్టులు కావాలని అడుగుతున్నాం, ఇస్తున్నారా? కొత్తగా స్టాఫ్ కావాలని అడుగుతున్నాం, ఇస్తున్నారా? కొత్తగా జడ్జీల పోస్టులు శాంక్షన్ చేయమని ఇస్తున్నామా? ఇస్తలేరు. ఒక అమెరికా జడ్జికి, ఇండియన్ జడ్జికి కానీ ఇతర దేశాల జడ్జి, మన దేశం అక్కడ జడ్జి ఒక 100 కేసులు చేస్తుంటే అదే టైంలో ఇక్కడ జడ్జి 1000 కేసులు చేయాల్సి వస్తున్నది. అందుకే పెండెన్సీ పెరుగుతుంది. ఎంత బర్డన్ పెరిగింది. అంటే కేసుల పెండెన్సీ అదే మెయిన్ రీజన్. కేసుల పెండెన్సీ వల్ల బర్డన్ పెరిగింది. ఎట్లా తగ్గించాలి పెండెన్సీ? కోర్టుల సంఖ్య పెంచాలి.